మిత్రమా, నువ్వు బాధ్యతలు మోసే సమయానికి నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయాలు చెప్పనా? ఒకటి, ఎవ్వరిని నమ్మద్దు. ఈ ప్రపంచంలో అందరూ చెడ్డవాళ్ళే. కొంతమంది మంచి వాళ్ళుగా ఉండడానికి కారణం చెడిపోవడం చేత కాకపోవడం వల్లే. ఇక రెండు, నువ్వేం చేసినా నువ్వేం చేయకపోయినా సరే నీ గురించి నీ వెనక మాట్లాడతారు. నలుగురు నాలుగు రకాలు అనేసుకుంటారు. వాళ్ళదే పోయింది. పదాలకి కరువా, పలకడానికి బరువా. ఇక మూడు, నువ్వు ఒకరిని సమర్థిస్తున్నావంటే కారణాలు ఉండాలి. ఒకరిని విమర్శిస్తున్నావంటే నీకు వాస్తవాలు తెలిసుండాలి. లేకపోతే నీకు నచ్చిందే నిజం అనుకుని భ్రమలో బ్రతకాల్సి వస్తుంది మిత్రమా. ఇక నాలుగు, మనం ఒకరికి ఇచ్చే విలువ, వారి మీద ఉన్న అభిప్రాయం పరిస్థితులు బట్టి ఎప్పుడు కూడా మారకూడదు. ఐదు, ఈ లోకంలో ఒకరిని అడిగితే 1000 మంది చెప్పేది సలహా, 1000 మందిని అడిగితే ఒకరు చేసేది సహాయం మిత్రమా. అర్థమైందనుకుంటా. జీవితం ఆగిపోయినట్టుగా ఉందా మిత్రమా? అయితే ఈ ప్రశ్నలు మిమ్మల్ని మీరే అడగండి. ఒకటి, ప్రస్తుతం నన్ను వెనక్కి లాగేస్తుందేంటి? ఎవరి వల్ల అయినా సరే ప్రెజర్గా ఫీల్ అవుతున్నారా? వాళ్ళను వదిలిస్తే ఎలా ఉంటుంది అనే కోణంలోనే ఆలోచించండి. ఇక రెండు, భయాన్ని వదిలేస్తే నా జీవితం ఎలా మారుతుంది? దేని గురించైనా సరే భయపడుతున్నానా? భయపడుతూ బ్రతికినంతకాలం ప్రతి ఒక్కరూ నీతో ఆడుకుంటారు మిత్రమా. ఒక్కసారి తెగించి మాట్లాడచూడు, పోయేదేమీ లేదు. ఇక మూడు, ఫెయిల్యూర్ ఫేస్ చేయాల్సి వస్తుందేమని భయపడుతున్నావా? నువ్వు మళ్ళీ కొత్తగా ఫెయిల్ అయ్యేది ఏమీ లేదు. భయపడినప్పుడే నువ్వు ఫెయిల్ అయిపోయావు మిత్రమా. ఒక్కసారి తెగించి చూడు, అంతే. ఇక నాలుగు, నా అంతరాత్మ నాకేం చెబుతుంది అంటే, ఈ ప్రపంచంలో ఎవరు ఎన్ని సలహాలు చెప్పినా కూడా మన అంతరాత్మ ఏం చెప్తుందనేది కూడా ముఖ్యమే కదా. ఇక ఐదు, ఈరోజు నా కంఫర్ట్ జోన్ నుంచి ఎలా బయటపడాలి? కంఫర్ట్ జోన్ అనేది ఒక చేతబడి లాంటిది మిత్రమా, జీవితంలో ఎదగనివ్వదు. సో జాబ్ చేస్తూనే సెకండ్ ఇన్కమ్ కోసం ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉండండి. ఇక ఆరు, నా లక్ష్యం వైపు నేను ఎప్పుడూ వెయ్యగలగ చిన్న అడుగు ఏమిటి అని. ఏదైనా కొత్త పని ప్రారంభించే ముందు దాని గురించి పూర్తిగా తెలుసుకొని అందులో దిగండి. ఏదైనా నష్టం రావచ్చు, ముందుగానే ప్రిపేర్ అయి ఉండండి. ఇక ఏడుగు, నాకు ఉపయోగపడేటటువంటి నమ్మకాలు ఏమిటి? ఇలా ఉంటే నాకు మంచి జరుగుతుంది, ఇలా ఉండడం వల్లే నాకు చెడు జరుగుతుందని అనుకుంటారు కదా కొందరు. అవన్నీ ఒట్టి ట్రాషే మిత్రమా. కొన్ని నమ్మకాలు ఎంత త్వరగా వదిలిస్తే అంత మంచిదని తెలుసుకో. ఇక 8, చివరిసారిగా నేను నిజంగా బాగున్నట్టు మరియు స్వేచ్ఛగా అనిపించిన రోజు ఎప్పుడు అని ఒక్కసారి గుర్తుంచుకోండి. పాత ఫొటోస్, ఆల్బమ్స్ అన్నీ తిరిగేయండి. కొన్ని ఫొటోస్ చూస్తే కొన్ని సందర్భాలు గుర్తొస్తాయి. టైం ట్రావెల్ చేసినట్టుగా దాన్ని ఆస్వాదించండి. అర్థమైందనుకుంటా. మగాడు తెలుసుకోవలసిన కొన్ని పచ్చి నిజాలు చెప్పనా మిత్రమా. ఒకటి, మగాడు ఎప్పటికీ రిలాక్స్ అవ్వలేడు. సంపాదన కోసం పరిగెత్తుతూనే ఉంటాడు. ఎంత సంపాదిస్తే తృప్తి పడతామో తెలియనంతకాలం ఎంత సంపాదించినా అసంతృప్తిగానే ఉంటాడు. 2, పెళ్ళి నీ సమస్యను పరిష్కరించదు. ఒకవేళ చేసుకున్నా ఆల్రెడీ ప్రాబ్లమ్స్లో ఉన్న నువ్వు మరికొన్ని ప్రాబ్లమ్స్ కోరి తెచ్చుకున్నట్టు అవుతుంది. నీ ప్రెజర్ అంతా ఆమె మీద రుద్దేస్తావని నీకు తెలియకుండానే. ఇక 3, ఒక లెవెల్ దాటిన తర్వాత నీకు సూసైడ్ చేసుకునే ధైర్యం కూడా ఉండదు. కేవలం అమ్మ నాన్నలు ముసలవుతుంటే వాళ్ళని చూసి కూడా ఎమోషనల్ అయిపోయేంత ఎమోషనల్వి అవుతావు. ఇక 4, నువ్వు బాధగా ఉన్నావని ఎవ్వరికీ తెలియనివ్వద్దు. తెలిసినా ఎవరు పట్టించుకోడనుకో, అది వేరే విషయం. నువ్వు బాధపడితే నిన్ను చూసి ఆనందం పొందే వాళ్ళే ఈ లోకంలో ఎక్కువగా ఉన్నారు మిత్రమా. ఇక 5, డబ్బులు లెక్కేసి ఖర్చు పెట్టుకో. నీ దగ్గర డబ్బు లేకపోతే ఎవ్వరు కూడా నీ మొహం చూడడు. నువ్వు ఆకేసి అన్నం పెడితే నాగేసి వెళ్ళిపోతారు మిత్రమా. నువ్వు ఎంత బాధలో ఉన్నా సరే పైకి ఎప్పుడు కూడా గంభీరంగానే ఉండాలి. ఈ ప్రపంచం
బాధపడేవాడిని ఇంకాస్త బాధ పెడుతుంది. బాధపడవద్దు. చిన్న చిన్న విషయాలకి కోప్పడద్దు. కోపాల వల్ల కోల్పోయేదే ఎక్కువగా ఉంటుందని గుర్తుపెట్టుకో. మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోండి. ఇతరులతో ఎప్పుడు కూడా పోల్చుకోకండి. నిన్నటి కంటే నేడు బాగా ఉండేందుకు ప్రయత్నించండి. ఇక 9, ఎప్పుడూ గెలవలేరు ఎవ్వరు కూడా. అంటే కొన్నిసార్లు ఓడినా పర్వాలేదు మిత్రమా, నీ విలువ ఏమీ తగ్గదు. 10, లోకంలో అన్నీ మీ చేతిలో ఉండవు. మీ చేతిలో లేని విషయాన్ని వదిలేసేయండి. అర్థమైందనుకుంటా. మిత్రమా, తాళిబంధంలో భర్త చేతిలో దెబ్బలు తిరిగిన భార్య ఉండదు. భార్య మాటలకు బాధపడిన భర్త ఉండడు. వారి నడుమ ఎన్నో మనస్పతులు ఉన్నా నలుగురిలో నవ్వుతూ కనిపించి మీ గురించి ఇలా ఉండాలి అలా ఉండాలని భార్య భర్తలు అనేలా బ్రతకాలి మిత్రమా. ఒక విషయం చెప్పనా, ఇంట్లో భార్య మాటే చెల్లాలి, బయట భర్త మాట నెగ్గాలి. అప్పుడే మూడో వ్యక్తి మీ బంధాన్ని ఎవ్వరూ కూడా విడదీయలేరు. అర్థమైందనుకుంటా. కొంతమంది తమ జీవితాన్ని తాము జీవిస్తుంటారు. మీరు అలాంటి వారి జీవితంలోకి వెళ్ళి అస్సలు నటించకండి. కొంతమంది చేసిన తప్పులు మరి కొంతమందికి గాయాలుగా మారిపోతాయి. నిజంగా ప్రేమించిన వాళ్ళు మౌనంగా దూరమైపోతుంటే, ప్రేమ పేరుతో ఆడుకున్న వాళ్ళు మాత్రం గెలిచినట్టు నవ్వుతున్నారు. హృదయంతో ప్రేమించే వాళ్ళని మోసం చేసిన ప్రతిసారి ఒక నిజమైన ప్రేమ కథ అక్కడే ముగుస్తుంది. ఒకరి నమ్మకాన్ని విరిచినప్పుడు మరొకరి మనసు ప్రేమ మీద నమ్మకం కోల్పోతుంది. అందుకే ఇప్పుడు ప్రేమ కంటే అవసరమే ఎక్కువైపోయింది. మనసు కంటే శరీరమే ముఖ్యమైపోయింది. ఎవరైనా దగ్గరైతే ఎంతకాలం ఉంటారనేది ఒక డౌట్, దూరమైతే ఎందుకు వచ్చారు అనే బాధ. ప్రేమ ఒకప్పుడు ఎమోషన్, ఇప్పుడు చాలామందికి అది ఒక టైంపాస్ మాత్రమే. నిజంగా ప్రేమించే వాళ్ళు ఇంకా ఉన్నారా మిత్రమా? కానీ వాళ్ళని నమ్మే హృదయాలే తగ్గిపోయాయి. కొందరు అమ్మాయిలు ఎప్పుడైతే అబ్బాయిల హృదయాలతో ఆడుకోవడం మొదలుపెట్టారో అప్పటి నుంచి కొందరు అబ్బాయిలు అమ్మాయిల శరీరంతో ఆడుకోవడం మొదలుపెట్టారు. ఏదైనా సరే కొందరు స్త్రీలు నిజంగా అమాయకులు కారు మిత్రమా. మోసం చేయడంలో కూడా చాలా ఆలోచించి తెలివిగా వ్యవహరిస్తారు. వాళ్ళు ఒక్కసారిగా నిన్ను వదిలి వెళ్ళిపోరు. ఆ నిర్ణయం ఒక్క రోజులో తీసుకున్నది కాదు, చాలా రోజుల నుంచి దానికి సిద్ధమవుతూ నెమ్మదిగా దూరం అవుతారు. నీకు మాత్రం అది ఒక్క క్షణంలో జరిగినట్టు అనిపిస్తుంది అంతే మిత్రమా. మగాడి విలువను సంపాదనతో, ఆడదాని విలువను ప్రసవంతో కోల్చే వికారమైన సమాజం ఇది. మనసు ఎంత గొప్పదో అడగరు, మనిషి ఎంత మంచివాడో చూడ్డు, జీతం ఎంత, పిల్లలు ఎప్పుడో అని మాత్రమే ఆడుతారు. అమ్మాయిలకి కళ్ళు ఉంటే అవసరమా అంటారు. అబ్బాయిలకి కన్నీళ్ళు వస్తే నువ్వు మగాడివి కదా అంటారు. ఆమె నవ్వు వెనుక దాచుకున్న బాధను ఎవ్వరూ చూడరు. అతని మౌనం వెనుక ఉన్న ఒత్తిడిని ఎవ్వరు కూడా అర్థం చేసుకోరు. బాధపడే హక్కు ఇద్దరికీ ఉంది మిత్రమా, కానీ చూపించే స్వేచ్ఛ ఎవ్వరికీ లేదు. ప్రేమ కంటే అంచనాలు ఎక్కువైపోయాయి. మనసు కంటే ముసుగులు ముఖ్యమైపోయాయి. మనిషి విలువను హృదయంతో కొలవాలి, కానీ మగవాడి సంపాదనతో, ఆడదాని ప్రసవంతో అస్సలు కాదని తెలుసుకో మిత్రమా. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.